హాయ్ అండి. ఈరోజు నేను పచ్చి రొయ్యలు ఫ్రై చేశాను. మరి మీలో ఎంతమందికి ఏ రకం నాన్ వెజ్ అంటే ఇష్టమో అన్నది కామెంట్ చేయండి. నాకు నాన్ వెజ్‌లో ఎక్కువగా చికెన్ అంటే ఇష్టము. మా ఆయనకి మటను, రొయ్యలంటే ఇష్టము. రొయ్యలు తినడమే కాదు, చేయడం కూడా నాకు చేత రాదు. చికెను, మటను, ఫిష్ అయితే ఎలాగోలాగా వండేస్తాను కానీ, ఈ ఫ్రాన్స్ వండడం నాకు చేత కాదని మా ఆయనకి చెప్తే ఇదేం పెద్ద పని కాదు. ఫిష్ ఫ్రైకి వేసే మసాలా వేసి ఫ్రై చేసేయమన్నారు. సర్లే అని మా ఆయన చెప్పిన విధంగా మసాలాలు కలిపి ఫ్రై చేసేసాను. టేస్ట్ ఎలాగొచ్చిందేమన్నది లాస్ట్‌లో చెప్తాను. క్లీన్ చేసుకున్న ఫ్రాన్స్‌లోకి పసుపు, సాల్టు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, చేపల ఫ్రై మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూను నిమ్మరసం వేసి బాగా మ్యాగ్నేట్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యల్ని ఆయిల్లో వేసి రెండు వైపులా తిప్పుకుంటూ రొయ్య ముక్క గట్టిపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసేసాను. టేస్ట్ అయితే సూపర్ గా వచ్చింది. నాన్ వెజ్ లో రొయ్యలు అంటే చిన్నప్పటి నుంచినే కాదు, నాకు పెళ్ళైన తర్వాత కూడా అస్సలు ఇష్టం ఉండేది కాదు. నేను ఇంట్లో ఫస్ట్ టైం రొయ్యలు ఫ్రై చేశాను. టేస్ట్ అయితే సూపర్ గా వచ్చింది. నాకు కూడా నచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. రొయ్యలు అంటే అస్సలు ఇష్టపడని వారు కూడా తింటారు. ఆ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.